మాఘపురాణం 8వ అధ్యాయం. మృగశృంగుని పట్టుదల చేతను యముని కటాక్షము చేతను ఆ ముగ్గురు కన్యలు నిద్ర నుండి మేల్కొనినట్లా లేచి వారు యమలోకమందు చూచిన వింతలు విశేషాలను వారి తల్లిదండ్రులకు తెలియపరిచిరి. యమలోకమందలి జీవులు తమ పాపపుణ్యములను బట్టి శిక్షలు అనుభవించుచున్నారు. ఒక్కొక్క పాపి తాను చేసిన పాపకర్మలకెంతటి శిక్షలు అనుభవించుచుండునో ఆ ముగ్గురు కన్యలు తమ తల్లిదండ్రులకు వివరించిరి. ప్రతి పాపిని ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కౌగలింపజేయుదురు. సలసల కాగిన నూనెలో పడవేయుదురు. విషకీటకములను నూతిలో త్రోసివేయుదురు. తలకిందులుగా వేలాడగట్టి కింద మంట పెట్టుదురు. మరికొన్ని పాపజీవులను శూలాలతో పొడిచి చిత్రహింస పెట్టుదురు అని చెప్పుసరికి వారి తల్లిదండ్రులు భయపడి వణికిపోయిరి. అప్పుడు ఆ కన్యలు వారిని ఓదార్చి, మీరు భయపడకుడు, ఆ నరకబాధ నుండి బయటపడు ఉపాయమొకటి ఉన్నది. ప్రతి మానవుడు ఇహమందు సుఖములను అనుభవించి పరమందు ముక్తిని పొందుటకు మాఘమాసమందు నదీ స్నానము చేయుట, తనకు తోచిన దానములు ధర్మములు జపతపములు ఇత్యాది పుణ్యకార్యములు చేయుట వలన అంతకుముందు చేసియున్న పాపములన్నీ పటాపంచలై నశించుటయే కాక స్వర్గలోక ప్రాప్తి పొందవచ్చును గాన మాఘమాస స్నాన ఫలము అంత ప్రసిద్ధమైనది. మాఘమాసమందు నదీ స్నానం ఆచరించి నిష్కల్మష హృదయముతో ఆ శ్రీమన్నారాయణుని పూజించి శక్తి కొలది దానము చేసిన 1,000,000 క్రతువులు చేసినంత ఫలితము కలుగును. మాఘమాసమంతయు పురాణం పఠనం చేసినను లేక వినినను శ్రీహరిదయకు పాత్రులగుతురుగాన మీరు భయపడవలసిన పని లేదు. నరకబాధల నుండి బయటపడుటకు అంతకంటే సులభ మార్గము మరి ఒకటి లేదు అని వారి తల్లిదండ్రులకు వివరించిరి. మాఘపురాణం 8వ అధ్యాయం ఇంతటితో సమాప్తం.